బాబాకి జై. జై బాబా అండి అందరికీ. ఈ సహవాస ప్రారంభం ముందు ప్రారంభ గీతాన్ని మెహర్ శ్రేయ పాడుతుంది. బుక్ రీడింగ్ అనంతరం సుశీల వెంకట్రావు గారు హారతిస్తారు. జై బాబా శ్రేయ. अवतार मेहर बाबा की जय। जय बाबा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మేహేరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మేహేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావనా నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ఆజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గములంతరింపగా అరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా శ్రేయ చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. जय మనం बाबा గత जी। జై బాబా నాన్న. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసారళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు మనోనాష్ అంతిమ రోజులలో బాబా ఏం చేశారో అన్నది తెలుసుకున్నాం. అంటే బాబా ఒక ధునిని వెలిగించడం, ఎరిచి చేత ఒక ప్రేయర్ చేయించడం. ఆ ప్రేయర్ ఏంటంటే, ఓ జ్ఞానపెన్ని ఏది అని పరమేశ్వర, సాధారణ మానవ స్థితిలో మానవ మాత్రులకు సాధ్యమైనదంతా చేశానని నీకు తెలుసు. దీని పూర్తి ఫలితం నీ ఇచ్చకు నీ అనుగ్రహానికి వదిలివేస్తున్నానని చెప్పి ఎరిచి చేత బాబా ప్రేయర్ చేయించారు. ఈ కర్మకాండల గురించి బాబా వివిధ సందర్భాల్లో అన్న మాటల గురించి కూడా ఆది దుబాషు, బరూచా, బాబా, అబ్దుల్ గని వీళ్ళందరూ చెప్పిన విషయాలను కూడా ఈ జ్యూస్ గారు మనకి తెలియజేశారండి. అవి కూడా ఒక్కసారి తలుచుకుందాం. ఆది దుబాష్ అంటారు, కర్మకాండల విషయంలో బాబా అభిప్రాయాన్ని ఆది దుబాషు రోడాలు ఇలా వివరించారు. కరాచీలో బాబా గ్రూపు వారు బాబాకు దండ వేసిన ప్రతిసారి ఆరతి ఇవ్వనవసరం లేదని ఆది వారించేవారు. మిగతా వారు దానిని వ్యతిరేకించేవారు. వారు బాబాకి వివరణ కోసం రాశారు. బాబా అన్నారు, నాకు దండలు వేయడం కర్మకాండలు, దండలు వేయకపోవడం కూడా కర్మకాండ. నాకు దండలు వేయడం కర్మకాండ, దండలు వేయకపోవడం కూడా కర్మకాండ అంటున్నారు. ఎవరు ఏమి చేసినా ప్రేమతో చెయ్యాలి.
ప్రేమ లేకుండా దండలు వేసినా, వేయకపోయినా అవి కర్మకాండలే అంటున్నారు బాబా. అంటే ఇదంతా కూడా హృదయ భాష అన్నారు అందుకే బాబా. హృదయ పూర్తిగా అని ఎందుకంటారు అంటే, హృదయం తోడవకుండా ఏం చేసినా అది కర్మకాండే అవుతుందని బాబా ఆది దుబాష్ రోడాలతో అన్నారు. బాబా కూడా ఏం చెప్తున్నారంటే, సరళమైన పూజకు కర్మకాండలనే వస్త్రాలను కట్టబెట్టడం నన్ను అజ్ఞానమనే చలిగాలులకు గురి చేయడం అవుతుంది అంటున్నారు బాబా. అలాగే డాక్టర్ బరూచా బాబా చెప్పిందే బరూచా కూడా మనకి చెప్తున్నారు. మోనా సాకిర్ను ప్రభుస్థుతి చేయమన్నారు. అంటే ఒక ఆవిడ్ని. ఆవిడ బిడియపడిందిట. అంటే సాధారణంగా గబుక్కున మనం ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు, మనకు అలవాటు లేనప్పుడు చెయ్యమంటే కొంచెం లేడీస్‌గా మనం ఇబ్బంది పడతాం కదా! అలాగే ఆవిడ బిడియపడింది. అప్పుడు బాబా అన్నారు, "ఇక్కడ నేనొక్కడినే ఉన్నాను. ఎందుకు వ్యాకుల పడుతున్నావు? నేనొక్కడినే వింటాను" అన్నట్టు బాబా. అంటే ఇది మనకొక పెద్ద లెసన్ అండి. మనం ఒక పాట పాడినా, ఒక పని చేసినా, కాకపోతే ఏదైనా బాబా గురించి చెప్పినా, చెప్పుకుంటున్నా కూడా వినేది, చేసేది, చేయించేదని పాటలు పాడుతున్నట్టుగానే ఆచరణ కూడా అవ్వాలమాట. అమ్మాయి ఏం చేస్తోంది? జనాలేమనుకుంటారో, వాళ్ళు నన్నేమంటారో, నన్నెలా చూస్తారు, ఇలా ఉంది కదా దృష్టి. దానివల్ల ఆవిడ ప్రభుస్తుతి చేయడానికి సిగ్గుపడింది. కానీ బాబా ఏం చెప్తున్నారు? ఉన్నది నేనొక్కడినే, వినేది కూడా నేనే, ఎందుకు వ్యాకుల పడతావు అంటున్నారు. ఆ భావన ఉంటే ఏమవుతుందండి? అప్పుడు అంతటా అన్నిటా భగవంతుడే ఉన్నాడనే భావన కనుక ఉంటే, మనం చేసే ప్రభు కార్యక్రమాల మన జీవితంలోనైనా ఏదైనా సరే ఆయన నుండి వచ్చినవే అని చెప్పి హృదయపూర్తిగా ఆయనకి అంకితం చేస్తూ, ఆయన ఇచ్చిన బాధ్యతగా చేయడం వల్ల అది కర్మకాండ అవ్వదు, సంస్కారం అవ్వదు. హృదయపూర్తిగా చేయడం వల్ల ఆయన దరికి చేరుతుంది. అది బాబా చెప్పేది. ఇంకో విషయం ఏంటంటే, ఇది అబ్దుల్ ఘని చెప్తున్నారు. ఈజిప్ట్‌లోని హజరత్ జునూన్ గారి శిష్యుడొకడు తాను చాలా కాలంగా ఆధ్యాత్మిక సాధనాలు చేస్తున్నప్పటికీ తానేమీ లబ్ధి పొందడం లేదని గురువుకు విన్నవించుకున్నాడు. ఇప్పటివరకు తను ఆచరిస్తున్న సాధనలన్నీ మానేయమని గురువు చెప్పారు. గురువు మాటలను పాటించాడు శిష్యుడు. అయితే రాత్రి పరుండే ముందు ప్రార్థనలు కొనసాగించాడు. నిద్రలో ఒకనాడు ప్రవక్త వారు దర్శనమిచ్చారు. దానికతడు సంతోషించి, ఇంతకాలంగా తనకు కలగని అనుభవం ఇప్పుడు కలిగిందని తన గురువు హజరత్ జునూనుకి తెలిపాడు. దానికి గురువు కోపగించి, నీవు నా ఆజ్ఞను తూచా పాటించలేదు అనిపిస్తోంది. ఇంతకాలంగా నీవు అలవాటు ప్రకారం చేసే పనేదో చేసి ఉంటావు. నీవు అలా చేయకుండా ఉండినట్లయితే ప్రవక్త కాకుండా దేవుడే నీ దగ్గరకు వచ్చి ఉండేవాడు అన్నాడు గురువు. మతపరమైన సాధనలు కేవలం అలవాటు ప్రకారంగా చేసేవిగా కాకుండా ఉండాలి అని బాబా అంటారు అని అబ్దుల్ గని చెప్తున్నాడు. అంటే రోజు 7 ప్రార్థన కంపల్సరీ చేసేయాలి. రాత్రి 7 ప్రార్థన చేసేయాలి. ఇందులో ఏదైనా మార్పొస్తే ఏదో భూకంపం వచ్చినంత ఫీలింగ్ అయిపోయి, ఇవన్నీ కూడా చెయ్యొద్దంటారు బాబా. నీకెప్పుడు హృదయం బావుందనిపిస్తుందో, నీకెప్పుడు హృదయం పెట్టి చెయ్యాలనిపిస్తుందో, నీకెప్పుడు భగవంతుని ప్రేమ కలుగుతుందో, అప్పుడు చెయ్యి ప్రార్థన. అలాంటి ప్రార్థన నేను అందుకుంటాను, నాకు వినబడుతుంది అంటారు బాబా. అలాగే ఒకసారి బాబా అని పడుకుంటారు. పడుకుంటే బావూజీ కాపలా కాస్తూ ఉంటాడండి. చిన్న శబ్దమైనా సరే, అదిగో బావూజీ కదలికలే, డిస్టర్బ్ అయిపోతుంది నాకు అంటారు బావ. ఏంటి కాస్త ఊపిరి పీల్చుకున్నా కూడా, అదిగో నువ్వు ఏదో సౌండ్ ఇస్తున్నావు, నన్ను నిద్రపోనివ్వకుండా ఈ రాత్రంతా నన్ను చంపేసేలా ఉన్నావు, నాకు కావలా ఉండడానికి వచ్చావా, నా నిద్ర భంగం చేయడానికి వచ్చావా అని బావూజీని అస్తమాటికి తిట్టేస్తూ ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే, బాబా ఉంటున్న రూముకి దగ్గరగానే ఎవరో రామ మందిరంలో భజనలు చేస్తూ ఉంటారు. చాలా గట్టిగా ఆహ్, గ్రామ్ ఫోన్ రికార్డులు పెట్టేసి, దానికేమి డిస్టర్బెన్స్ అనరు బాబా. బాబూజీకి ఆశ్చర్యమేస్తుంది. సరే, మొత్తానికి ఎలా అయితే రాత్రి గడుస్తుంది. పొద్దున్న బాబాతో వాదిస్తాడు బాబూజీ. అంటే బాబా దగ్గరికొచ్చిన కొత్తలో బాబాతో అంటాడు, "బాబా, నా 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 డ్రెస్సులే చాలా పలచనా? అసలు నేను కదలలేదు. కానీ అది గాలికి ఎగిరితే నేనేం చేయను? దాన్ని కూడా నువ్వు నాకు సౌండు, ఇబ్బంది అంటే నేనేం చేయాలి? మరి నీ రూమ్ పక్కనే అంత రామ మందిరం లౌడ్ స్పీకర్‌లో అన్ని భజనలు చేస్తుంటే ఆ గొంతుకులు వినలేక నాకే అసలు ఇబ్బందయింది. అసలు అది ఇబ్బందిగానే అనిపించలేదు నీకు? అదసలు డిస్టర్బెన్స్ అనిపించలేదు. పైగా ఏది చేయని నన్నేమో డిస్టర్బెన్స్ చేస్తున్నావు అన్నావు. నాకు చాలా బాధగా ఉంది" అంటాడు. బాబా అడిగేస్తారు. ఎందుకంటే
రాత్రంతా నిద్ర లేకపోవడం, బాబూజీ కొంచెం చిన్న మొహంతో ఉండడంతో బావ అడుగుతారు, "ఏం ఆలోచిస్తున్నావు?" అన్నప్పుడు చెప్తాడనమాట. చెప్పేయాలి కదా ఉన్నది ఉన్నట్టు. అప్పుడు బాబా అంటారు, నువ్వొచ్చింది దేనికోసం? నాకు సేవ చేయడానికి. నీ నీ నువ్వు నాకు సేవ చేయడానికొచ్చావు గనక, నీది ఏ కదలికైనా నాకిబ్బందిగా అనిపిస్తుంది. అది వాళ్ళు చేస్తుంది దేనికోసం? ఎక్కడో ఉన్న భగవంతుని కోసం. అది నాది హృదయపూర్తిగా లేదు. అవి కేకలే. అవి నాకు చేరవు. కాబట్టి అది నాకసలు డిస్టర్బెన్సే కాదు. అసలా పాటలు వినబడం కూడా వినబడలేదు నాకు అంటారు బాబా. అంత దూరంలో ఉన్నా ఆ పాటలు నాకు డిస్టర్బెన్స్ అవ్వలేదు. వినబడలేదు కూడా. ఇంత దగ్గరలో ఉన్న నువ్వు దేనికోసం వచ్చావు? నా సేవ చేయడం కోసం వచ్చావు. నాతో ఉండడానికొచ్చావు. కాబట్టి నేను నీ కదలికలు నేను ఇంపార్టెన్స్ ఇస్తాను తప్ప, అలాగ కర్మకాండ కింద చేసేది నాకు వినబడదు. నువ్వు హృదయపూర్తిగా నాకు సర్వార్పణ అయ్యి నా కోసమే సేవ చేయడానికొచ్చావు కనుక, నీ మీదే నాకు దృష్టి ఉంటుంది కనుక, నాకు నీదే వినబడింది తప్ప వాళ్ళదసలు డిస్టర్బెన్స్ అవ్వలేదు అంటారు. అంటే భగవంతుడు ఎప్పుడూ చూసేదేంటంటే, హృదయపూర్తిగా చేస్తున్నారా లేదా? అంతేగాని పెద్ద మైకులా, పెద్ద దండ, జనాలొచ్చారా, అన్నదానం అంత ఎత్తుకుని జరిగింది ఇదేమీ భగవంతుడికి అస్సలు ఇంపార్టెన్స్ కాదని అబ్దుల్ గని చెప్తున్నాడు. అలాగే బాబూజీ విషయంలో కూడా జరిగింది. ఏం చెప్తున్నాడు అబ్దుల్ గని? మతపరమైన సాధనలు కేవలం అలవాటు ప్రకారంగా చేసేవిగా కాకుండా ఉండాలి. ఇది. మన వినాయక చవితి కూడా ఇప్పుడు కంట్రోల్ అయిందండి. లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా చాలా దారుణంగా జరిగేవి. వినాయక నిమజ్జనాలు గాని, వినాయక పందిరిలో పాటలు గాని చాలా డిస్టర్బెన్స్ అయిపోయేది. కానీ ఇప్పుడు కొంచెం మార్చుకున్నారు పద్ధతులు అందరూ కూడా. నెమ్మదిగా మార్పొస్తుంది. అంటే భగవంతుని మీద అటువైపు అడుగులు వేస్తే కనుక వినగలగడానికి అవకాశం ఉంటుంది. ఈ రంజు డైరీ నుండి రాసింది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఒక ప్రత్యేక సమయంలో ఒక ప్రత్యేక ప్రార్థన చేయమని బాబా చెప్పినప్పుడు అసర్ సాహెబు, ఖాన్ సాహెబు అభ్యంతరాలు తెలిపారు. విషయం బాబా దాకా వెళ్ళింది. బాబా వారిని పిలిచి కోపంతో తన మహమ్మదీ శిష్యులెవరూ ఉదయమే లేవనక్కర్లేదని, వాళ్ళిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని తెలిపారు. ధర్మశాస్త్రం నాకంటే మీలో ఎవరికైనా బాగా తెలుసునా? అడిగారు బాబా. నా వంటి నిజమైన ముస్లింని మీరు చూపించలేరు. బాహ్యంగా నేనేదైతే అయి ఉన్నానో అదే అయి ఉన్నాను. అంతరంగంలో నేనేదో ఎవరికి తెలుసును? ప్రార్థనలు, ఆరాధన దేవుడి కోసం. మీరు బాహ్యమైన తంతులకు ప్రాధాన్యతనిచ్చి భగవంతుణ్ణి పక్కకు నెట్టేశారు. మీరు ప్రార్థనలనే పూజిస్తున్నారు అంటున్నారు బాబా. ఎంత అద్భుతంగా చెప్పారో. అంటే బాబా ఇచ్చారది. అది బాబా ఇచ్చిన మాట కనుక అది విధేయత చూపించేయాలి. కానీ వాళ్ళు అభ్యంతరం పెట్టారు. దాంతో బాబాకి చాలా కోపమొచ్చేసింది. అసలు ముస్లిం ఎవరున్నారిక్కడ? ఎవరు లేరు. అందరిలోనూ నేను ఉంది ఇంకా. కదా! కాబట్టి నేనే అసలైన ముస్లింనని చెప్తున్నాడు భగవంతుడు. అంతరంగంలో కూడా నేనేదై ఉన్నానో బహిరంగంగా కూడా నేనదే ఉన్నాను. కానీ మీలో అలా లేరు. మీరేం చేస్తున్నారు? ఏదైతే భగవంతుని దగ్గర చేరుస్తుందో వాటినన్నిటిని కర్మకాండ చేసేశారు. దానివల్ల అలాంటి ప్రార్థనలసలు ప్రార్థనే కాదు అంటున్నారు బాబా. మీరు ప్రార్థనలు పూజిస్తున్నారు. నన్ను కాదు అంటున్నారు. ఎప్పుడైతే బాబా మాటకి వ్యతిరేకంగా చేస్తున్నారో, బాబా భగవంతుని పక్కకు పెట్టేసినట్టే కదా! అది నీకిష్టం లేకపోయినా బాబా అందుకే అంటారు విధేయత విషయంలో. నీకిష్టం లేకపోయినా కూడా అయిష్టంగానైనా నేను చెప్పినట్టు చేస్తే ఆ పనికి నేను సహకరిస్తాను. నా బాధ్యత అయిపోతుంది. నీ అకౌంట్‌లో పడదు అని చెప్తున్నారు బాబా. అలాగే ఇక్కడ బాబా ప్రార్థన ఇచ్చినప్పుడు వెంటనే యెస్ అనాలి. కానీ వాళ్ళు అనలే. ఏవో అభ్యంతరాలు పెట్టారు. దాంతో బాబా కోపమొచ్చి చెప్తున్నారు. మీరు భగవంతుని పక్కకు పెట్టేసి ఈ ప్రార్థనలు, కర్మకాండలనే పూజిస్తున్నారు అని బాబా చెప్పిన విషయాన్ని రంజు డైరీ చెప్తున్నాడు. అలాగే శ్యామ్ కారావాలా కూడా బాబా అన్న విషయాన్ని మనకి షేర్ చేశారండి. అది కూడా మనం విందాం. ఆశ్రమంలో బ్రాహ్మణ బాలులను అస్పృశ్యుల పక్కనే భోజనానికి కూర్చోబెట్టేవారు బాబా. దీనికి బ్రాహ్మణ పెద్దలు అభ్యంతరం తెలిపారు. పాపం విద్యార్థులకు అభ్యంతరం ఏమీ లేదు. వారు బాబా ఆజ్ఞను సంతోషంగా పాటించారు. బాబా కోపంతో కుల వ్యవస్థను రూపుమాపడం కోసం నేను అవతరించాను. ఈ మూఢ బ్రాహ్మణులను లెక్క చేయను. నిజమైన అర్థంలో కుల వ్యవస్థ మతపరమైనది కాదు అన్నారు బాబా. భవిష్యత్తులో మత వ్యవహారాల గురించి బాబా తెలియజేసిన విషయాలు మాకు తెలపండి అని శ్యామ్ కేరవాలని లడ్డన్ అతను అడిగట.
శ్యామ్ క్యారవాలా చెప్తున్నారు, నేనొకసారి మెహరాజాదులో ఉన్నప్పుడు బాబా శరీర విసర్జన చేసిన తర్వాత కర్మకాండలు, ఆచార వ్యవహారాలు, తంతులు సమసిపోతాయని బాబా చెప్పారు. అవి విని సంతోషించా. ఎందుకంటే ఈ తంతులన్నీ మానవులపై అనవసరమైన భారమని నా నమ్మకం. దానికి శత్రు కుమారు తాను అలా భావించడం లేదని చెప్పాడు. బాబా ఎదుటనే ఆయనకు హారతులివ్వడం, స్తుతులు వల్లించడం, ప్రార్థనలు చేయడం జరుగుతున్నాయి. ఇవి తంతులు కాక మరేమిటని అతని అభిప్రాయం. వీరిరువురి సంభాషణ బాబాకి తెలిసింది. అప్పుడు బాబా, అవును, ఆరతులు పూజలు కొనసాగుతాయి. అయితే వాటిలో భేదం ఉంటుంది అన్నారు బాబా. అక్కడ జాతులు కులమత ప్రసక్తి ఉండదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్లు అందరూ అందరూ మత ప్రసక్తి లేకుండా సమానంగా పాల్గొంటారు. హృదయపూర్వకంగా ఏకైక భగవంతుని ఆరాధిస్తారు అని చెప్పారు బాబా అని శ్యామ్ కేరవాల చెప్తున్నాడు. అదే పరవర్దిగారి ప్రార్థన అండి. ఈ పరవర్దిగారి ప్రార్థన ఏముంది, దాని నిండా భగవంతుని యొక్క లక్షణాలే ఉంటాయి, గుణగణాలే ఉంటాయి తప్ప అల్లాని గాని యేసుక్రీస్తు అని గాని ఆఖరికి రాసిన మెహర్ బాబా పేరు కూడా ఉండదు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే ఈ కర్మకాండల గురించి అంటే ఈ ఆశ్రమాల్లో ఉన్నప్పుడే ఉండేది. ఈ పిల్లల్లో కూడా ఉండేదిటండి. ముందు బ్రాహ్మణ పిల్లలు లైన్లో నించడం, తర్వాత హరిజనులే నించునేవారట. బాబాయ్ వీళ్ళ దగ్గర కాదు మార్పు, ముందు తల్లిదండ్రుల్లో రావాలని సాయంత్రం తల్లిదండ్రులు పిలిచి క్లాసెస్ తీసుకునేవారు బాబా. అందరూ సమానమే, అందరిలోనూ రక్తమే ప్రవహిస్తుంది, అందరూ భగవంతుడి బిడ్డలే అని ముందు తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఇళ్లలో పిల్లలకి తల్లిదండ్రులు చెప్పేలా అలా మార్పు తీసుకొచ్చారండి బాబా. అందువల్ల అద్భుతంగా పిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోయారు. అందరూ సమానంగా కూర్చునేవారు, భోజనాలు చేసేవారు, చక్కగా కలిసిపోయేవారు. అది బాబా చేయించిన మార్పు. అందుకని లడ్డు అడుగుతున్నాడు, ఒకవేళ బాబా శరీరం చాలించేశాక ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయని నాకు అనిపించవచ్చు అంటే శ్యామ్ కేరవాలా కూడా ఇద్దరు వాదించుకుంటున్నారు. అంటే బాబా ఉన్నప్పుడు జరుగుతుంది, లేకపోతే ఇవి కంటిన్యూ అవుతాయా అని. అంటే శ్యామ్ కేరవాలా చెప్తున్నాడు, ఏమని సత్రు కుమార్కి శ్యామ్ కేరవాలాకి ఇలాగే డిస్కషన్ ఏంట. అది బాబా విని బాబా చెప్తున్నారు. అంటే ఈ ఈ ఆరతులు పూజలు కొనసాగుతాయి. కానీ ఎలా కొనసాగుతాయి, అందుకే మనసు హారతి అని రావడం. బాబా చెప్పినట్టుగా నాకు ఈ హారతుల కోసం పూజల కోసం రాలేదని బాబా ప్రతిసారి సందేశంలో చెప్పడం, ఆఖరికి పరవర్ది గారు ప్రార్థన, ఇవన్నీ ఎక్కడికి వెళ్తుందండి. మనం నిజంగా మనం ఇవ్వాల్సింది మన మనస్సే అని, మనలో అందరూ ఒక సమానమేనని, అందరూ ఒక తండ్రి బిడ్డలే అని, ఇలా చిన్న చిన్నగా మార్పు వస్తుందని బాబా ఇదివరకే చెప్పారు కనుక నెక్స్ట్ ప్రార్థనలో కూడా అవే అంశాలు ఉన్నాయి కనుక బాబా చెప్పింది ఏంటంటే హృదయపూర్వకంగా ఏకైక భగవంతుణ్ణి ఆరాధిస్తారు అని చెప్పారట. ఆ రోజులు వస్తాయని కూడా బాబా చెప్తున్నారు. ఇక అనుభవం ద్వారా జ్ఞానం, దీని గురించి మెహర్ బాబా అంటున్నారు, సత్యమును గురించి మత సాంప్రదాయాల ద్వారా సంపాదించే జ్ఞానము ఒక మ్యాపులో ఒక పట్టణాన్ని చూపి తెలుసుకున్న జ్ఞానం లాంటిది. ఆ పట్టణాన్ని చూసి దాని గురించి తెలుసుకోవాలంటే శ్రమపడి అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఆవు బొమ్మను కాగితంపై చూడడం వేరు, నిజమైన ఆవును ప్రత్యక్షంగా చూసి దాని పాలు తాగడం వేరు కదా. అదేవిధంగా మత సంప్రదాయాలన్నీ తాత్కాలికంగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ చివరికి వాటి స్థానంలో వాస్తవిక అనుభూతి పొందవలసిందే. అనంత సత్యమును అనుభూతి చెందడానికి ముందుగా ఆంతరిక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుభవించవలసిందే అన్నారు బాబా. ఏదైనా ఎంతైనా దీనికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు తోట నాగేశ్వరరావు గారు. ఒక తలనొప్పి ఉందనుకోండి, తలనొప్పి రాని వాడికి తలనొప్పి గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎలా ఎక్కడ ఉంటుంది నొప్పి, ఎలా వస్తుంది నొప్పి, ఏం ఏం రాయాలి, ఎక్కడ నొక్కాలి, వాడికి అసలు ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఆఖడికి వాడికి తలనొప్పి వచ్చింది అనుకో అప్పుడు అర్థమవుతుంది వాడికి. అంటే అనుభూతే అంటున్నారు బాబా. నువ్వు ఎన్ని చేసినా కూడా ఎందుకు కర్మకాండ అంటున్నారంటే మనం చేసేదన్నీ కూడా అనుభూతి లేకుండా చేస్తున్నాం కనుక, హృదయం పెట్టి చేయట్లేదు కనుక నువ్వు చేసింది ఏదైనా కర్మకాండే అంటున్నారు. బాబా కూడా ఇక్కడ ఏమంటున్నారు, ఒక ఆవు గురించి నువ్వు చెప్తున్నావు ఇంకో ఆవు చూడని వాడిని ఆవు గురించి బొమ్మ గీసేసి కాగితం మీద ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. వాడిని తీసుకెళ్లి ఆవు దగ్గరికి నించోబెట్టి నిజమైన ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఇదిగోరే ఇది ఆవు, దీని నుంచి పాలు వస్తాయి, ఇది తాగుతాం మనం అంటే అప్పుడు వాడు నమ్ముతాడు. అంతే కదా. కాబట్టి ఇది దేనికైనా అనుభూతి కంపల్సరీ అని చెప్తున్నారు. అనంత సత్యమును అనుభూతి చెందడానికి
ముందుగా ఆంతరిక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుభవించవలసిందే అని బాబా చెప్తున్నారు. మరి పుస్తకంలోకి వద్దామండి. ఈ క్షణం నుంచి నీవే నాకు మార్గదర్శి అయి అని చెప్పి 1952 ఫిబ్రవరి 16వ తారీఖున నీ నిర్ణయాన్ని నేను నిజాయితీగా వెల్లడించేటట్లు చెయ్యి అని చెప్పి బాబా ఎరిచి చేత ప్రార్థన చేయించారు. ఒక్క నిమిషం. ఈ ప్రార్థన చేసినప్పుడు అవేకనర్లో రాసాటండి ఒక విషయం. తన విశ్వ కార్యక్రమ నిర్వహణలో దైవీ మానవుడు అంటే అవతారుడు అనంతమైన సర్దుబాట్లు చేస్తూ ఉంటాడు. భగవంతుని దివ్యత్వానికి మార్గం చూపే సందర్భాలలో ఆయన భక్తుని పాత్ర పోషించవలసి వస్తుంది. ఆయన భగవంతునితో ఐక్యత సాధించినప్పటికీ ఇతరులకు మార్గదర్శకత్వం వహించే సందర్భములో భక్తుని పాత్ర పోషిస్తాడు అని చెప్పి అవేకనర్లో ఉందిట. అలాగే బాబా ఇప్పుడేంటి ఆయనే ఆ ప్రేయర్ రాసి ఇరిచేత్ చదివించారు. ఏమని చదివించారు? నేను చేసిన కార్యక్రమం అంతా ఒక సాధకుడు గాని ఒక భక్తుడు గాని అంటాడు కదా, అన్ని ఆయనకే అర్పించేస్తాడు చూడండి. అలాగా బాబా కూడా నేను ఇప్పటిదాకా ఈ నవజీవనంలో చేసిందంతా కూడా మానవ స్థితిలో మానవ మాతృడు చేయవలసిందంతా నేను చేసేసాను. ఆ తర్వాత ఫలితం నీ ఇచ్చ, ఇలాగే చెయ్యాలి మానవుడని చెప్పడం కోసం బాబా చేసి చూపిన కార్యక్రమం అండి మనోనాష్ కూడా. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా కిందకి దిగి వస్తే అలాగే ఉంటాడు. మానవుడు ఏమేమిటి చేస్తే లబ్ధి పొందుతాడు అన్నది ఆయన చేసి చూపిస్తూ ఉంటాడనమాట. కాబట్టి అవేకనర్లో అలా రాశాడు. భగవంతుడు కూడా సాధారణ మానవుడి స్థాయికి దిగొచ్చి మానవుడు ఎలా త్వరితగతిని భగవంతుని దరి చేరగలడు అనేది సూచించి ఆచరించి చూపుతాడు అని చెప్పి అంటారు. ఇరిచి కూడా అంటారు కదా, 100% పరిపూర్ణ అవతారం ఎందుకయిందంటే అటు మానవుడుగా ఇటు దైవీ మానవుడిగా రెండు పాత్రల్లో చాలా 100% పాత్ర వహించేశారు బాబా అంటాడు ఇరిచి. అలాగా ఇక్కడ బాబా కూడా అలా ప్రార్థన చేశారు. బాబా అంటున్నారు ఇంకా, ఇప్పటి నుండి నేను నవజీవన కాలంలోనూ మనోనాష్ కార్యక్రమంలోనూ సలిపిన మతపరమైన కర్మకాండం నుండి విముక్తులనవుతున్నాను అని ఈ రిచి చేత ప్రార్థన చేయించారు. ప్రపంచంలోని అన్ని మతాచారాలను, కర్మకాండలను, మానవ హృదయాలలోని ద్వేష భావాలను, లోభాన్ని, స్వార్థాన్ని ఈ ధునిలో దగ్ధం చేస్తున్నాను అని వ్రాయించిన కాగితాన్ని కూడా ధునిలో వేయించారు బాబా. ధుని పూర్తిగా చల్లబడిన తర్వాత ఆ బూడిదను 2 రేకు డబ్బాలలో వేసి దానినెవరూ తాకరాదని, దేనికి వినియోగించరాదని చెప్పి జాగ్రత్తపరిచారు బాబా. ఈ విభూతి అత్యంత పవిత్రమైనది. ప్రజలు ధునిని సర్వరోగ నివారిణిగా స్వీకరిస్తారు. చిటికెడు నోటిలో వేసుకుంటారు కూడా, గాయాలపై రాసుకుంటారు కూడా అని చెప్తున్నారు. ధుని బాబా వెలిగించిన ధుని అయితే పవిత్రమండి. మనం వెలిగించిన ధుని కాదు, మనం వెలిగిస్తాం కదా, ఆ ధుని కాదు ఇక్కడ చెప్పేది. బాబాయే స్వయంగా వెలిగించమని చెప్పిన ధుని, బాబా చేత వెలిగించిన ధుని, ఆ విభూదే పవిత్రమైనది. అది అప్పుడు వేసుకునేవారు, నోట్లో వేసుకునేవారు, తలకి కూడా రాసుకునేవారు. అది పవిత్రమైనది కనుక ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ఇంకోటి సప్లిమెంటరీలో ఏం చెప్తున్నారంటే, ఒక్క నిమిషం అది కూడా చదివేసుకుని ముగిద్దాం. సప్లిమెంటరీలో ఏం చెప్తున్నారంటే ధుని గురించి, ఈ డిసెంబర్ 12వ తారీఖున కదా ధుని ఉండేది. దాదా చాంజీ గారు చెప్తున్నారు ఏంటంటే, బాబా పర్యటన ముగించుకుని మెహరాబాద్కి తిరిగి వచ్చాక డిసెంబర్ 12 నాడు హఠాత్తుగా ధుని వెలిగించమన్నారు బాబా. మండలి వారందరూ వర్షం రప్పించడం కోసం అనుకున్నారు. అంతకుముందు ఒకసారి వెలిగించారు కదా, అందుకోసమే అనుకుంటున్నారు. కానీ అది తన ప్రత్యేక కార్యక్రమం కోసమని ఆ రోజున ఒక పూట భోజనం చేసి మండలి వారందరినీ ఉపవాసం ఉండమన్నారు బాబా. డిసెంబర్ 12 సాయంకాలం బాబా వారి సన్నిధిలో గుస్తాజీ ధుని వెలిగించారు. బాబా కార్యక్రమం ఎవరికీ అంతుపట్టనప్పటికీ ఈ విధంగా ధుని వెలిగింపజేయడంలో ప్రపంచ వ్యవహారాలలో అద్భుతమైన మార్పులు ఉంటాయని అందరూ భావించారు. ధుని మంటల ద్వారా ప్రపంచంలోని చెడుని దగ్ధం చేసి మానవాళికి మేలు జరిగిందని, మానవాళికి అవసరమైన శాంతి సౌఖ్యాలు కలుగుతాయని ఆశించారు అని ఆ రోజు ధుని వెలిగించినప్పుడు అనుకున్నారట మండలి వాళ్ళు.
అంటే బాబా ముందే చెప్పేశారు కదా, ఇది ఏ వర్షం కోసమో దేనికోసమో కాదు, ఇది నా ప్రత్యేక కార్యక్రమం కోసం. అంటే అవతారుడుగా భగవంతుడి కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన చేసిన ఏ కార్యక్రమమైనా యావత్ మానవాళికి ఉపయోగపడేదే చేస్తాడు కనుక అప్పుడు మండలు అనుకున్నట ఈ ధుని యొక్క ఆ, విధానం ఎందుకు వెలిగించారు బాబా అంటే ప్రపంచంలో చెడు దగ్ధం చేసి మొత్తం యావత్ మానవాళిని మేలుకొలపడం కోసమే ఇది చేసి ఉండొచ్చుని అనిపించింట. కేజే దస్తూర్ అంటున్నారు, పూనా కప్సాపేటలో ఉన్నప్పుడు బాబా హిందూ ముస్లిం పార్సీ పండుగలు జరిపించేవారు. 1922 పాల్గొన మాసంలో హోలీ పండుగ జరిపించారు. సాయంత్రం పూట బాబా పెద్ద కర్ర దొంగను చకడా అనబడే తోపుడు బండి మీద తీసుకొచ్చారు. ఆశ్రమం ముందు పెద్ద గొయ్యి తవ్వించి ఆ దొంగను అందులో వేసి పైన ఎండుటాకులు పుల్లలు వేసి హోలీ మంట చేసి కాల్చారు. భక్తులందరూ రకరకాల సంగీత వాయిద్యాలు మోగిస్తూ భజనలు చేశారు. చిట్ట చివరకు బాబా అందర్నీ ఆశ్చర్యపరిచేటట్టు సంగీత వాయిద్యాలన్నిటినీ హోలీ మంటలో పడవేశారు. ఆ తర్వాత బాబా అందరితో కలిసి అచ్చా పచ్చా అనే ఆటను తెల్లవారుజామున 4 గంటల వరకు ఆడారు అని చెప్తున్నాడు. దీని విషయాలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీచే. నేను హారతి ఎవరికి చెప్పాను? సుశీలకి జై బాబా. ఆ, ఆ, సుశీల వెంకట్రావు గారు చేయండి. జేపీ. జై బాబా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా, అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేశాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే,
మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय जय बाबा महाराज అందరికీ జై బాబా జై బాబా అండి, అందరికీ జై జై బాబా. బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా జై మెహర్ బాబా అందరికీ. జై బాబా అండి అందరికీ జై బాబా.